ప్రతి ఒక్క మదర్ కూడా ఒక క్వీన్, కానీ కొందరు మదర్స్ చరిత్రలో నిలిచిపోతారు. అందరికీ కిరీటం అనేది ఉండదు, కానీ వాళ్ళ ప్రేమ ఇంకా త్యాగం ఆ కిరీటం కంటే పెద్దది. ఇవాల్టి ఈ వీడియోలో అలాంటి కొందరు మదర్స్ గురించి తెలుసుకుందాం అండ్ కొన్ని స్వీట్ మూమెంట్స్ గురించి కూడా తెలుసుకుందాం. లాస్ట్ 2 స్టోరీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఆ 2 స్టోరీస్ కూడా నా ఫేవరెట్ స్టోరీస్, కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ గా ఆ 2 స్టోరీస్ ని అసలు మిస్ అవ్వకండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టోరీ సింధుతాయి సబ్కాల్. ఈవిడ ఒక ఇండియన్ సోషల్ వర్కర్, అంటే ఇండియాకి సోషల్ సర్వీస్ అనేది చేస్తుంది అనమాట. అండ్ ఈవిడ ఇప్పుడైతే లేరు, చనిపోవడం జరిగింది. కరెక్ట్ గా 4th January 2022 అయితే ఈవిడ చనిపోవడం జరిగింది. అండ్ ఈవిడ ఇప్పటికే ఎంతో మంది చిల్డ్రన్స్ ని, దాదాపుగా 1500+ చిల్డ్రన్స్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది అండ్ వాళ్ళని చిన్నప్పటి నుండి పెంచడం జరిగింది. ఎవరైతే హోమ్లెస్ గా ఉంటారో అండ్ ఎవరైతే ఆర్ఫనేజెస్ అంటే అనాథ పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళనైతే ఈ సింధుతాయి సబ్కాల్ అనే ఆవిడ చాలా అంటే చాలా హెల్ప్ చేసింది అండ్ వాళ్ళందరినీ కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళందరినీ చదివించింది. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే అందులో కొందరు డాక్టర్స్ అయ్యారు అండ్ మరికొందరు ఇంజనీర్స్ కూడా అయ్యారు. ఈవిడ చనిపోయేంత వరకు ప్రతి ఒక్కరిని ఆ ఆర్ఫనేజ్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా చదివించడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసుకోవడం జరిగింది. సో ఇదే అనమాట ఈవిడ స్టోరీ. అండ్ ఈవిడ అయితే ఎంతో మందికి లైఫ్ అనేది కూడా ఇచ్చారనమాట. సో ఇలాంటి మదర్స్ డే రోజు ఇలాంటి వాళ్ళని గుర్తు చేసుకోవాలి. కొన్ని వేల మందికి ఈవిడ మదర్ లాగా అయితే నిలిచారు అలాంటి ఆర్ఫనేజెస్ ని నిర్వహించి. సో నెక్స్ట్ వచ్చేసి నీరజ బనోట్. ఈవిడ ఒక ఫ్లైట్ అటెండెంట్, అంటే లైక్ ఎయిర్ హోస్టర్ అనుకోండి. సో 5th September 1986 లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో ఆ ఇన్సిడెంట్ ఏంది అంటే మన ఇండియన్ యొక్క ఫ్లైట్ పాన్ AM Flight 73. సో ఈ ఫ్లైట్ అయితే కొందరు ఉగ్రవాదులతోని, నేనైతే ఉగ్రవాదులు అనే పదం ఇంగ్లీష్లో వాడకూడదు, యూట్యూబ్ గైడ్ లైన్స్ అగేన్స్ట్ అనమాట. సో కాబట్టి నేనైతే కింద టెక్స్ట్ ఇస్తాను, చదువుకోండి. సో ఆ ఉగ్రవాదులు 4 ఉగ్రవాదులు అయితే ఆ ఫ్లైట్ పైన అయితే కబ్జా చేయడం జరిగింది, అంటే ఆ ఫ్లైట్ పైన అయితే దాడి చేయడం జరిగింది. అందులో ఎంతో మంది ప్యాసింజర్స్ కి దెబ్బలు తాకిన తర్వాత ఈవిడ వెళ్ళి ఆ ప్యాసింజర్స్ ని ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి మాక్సిమం అందరు ప్యాసింజర్స్ ని కాపాడిన తర్వాత ఈమెకి 2 బుల్లెట్లు తలిగి చనిపోవడం జరిగింది ఆ ఉగ్రవాదుల చేత. ఈవిడ ఒక మదర్ కాకపోవచ్చు, కానీ ఒక మదర్ ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తుందో అలానే ఈవిడ కూడా ప్రొటెక్ట్ చేయడం జరిగింది ఎంతో మంది ప్యాసింజర్స్ ని. అందులో చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, మొగోళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. సో అందరినైతే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఈవిడ లైఫ్ ని వదిలేసుకొని మరి ఆ థాట్ రాకుండా ఫస్ట్ ప్యాసింజర్స్ కి అయితే ప్రొటెక్షన్ ఇచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈవిడకైతే 2 బుల్లెట్స్ తలిగి చనిపోవడం జరిగింది ఆ ఇన్సిడెంట్ లోనే. అండ్ ఈవిడకి అశోక్ చక్ర అనే అవార్డు కూడా వచ్చింది. మన ఇండియాలో వన్ ఆఫ్ ది టాపెస్ట్ అవార్డ్స్ లో ఒక అవార్డు అశోక్ చక్ర. అలాంటి అవార్డు కూడా ఈవిడకైతే రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ స్టోరీ వచ్చేసి జ్యోతి కుమారి. ఈవిడ కూడా ఒక మదర్ కాదు, కానీ ఒక కూతురు, కానీ వాళ్ళ ఫాదర్ కి ఒక మదర్ లాగా అయితే చూసుకుంది. అదెలా అంటే 2020 ఇండియాలో లాక్డౌన్ సమయంలో వీళ్ళ ఫాదర్ కి అయితే ఒక ఇంజురీ అయితే జరిగిందనమాట. ఇంకా ఈ ఇంజురీని క్యూర్ చేయాలి అంటే, అది సీరియస్ ఇంజురీ అనమాట. ఆ ఇంజురీని క్యూర్ చేయాలి అంటే బీహార్ కి వెళ్ళాలి. వీళ్ళ ఊరైతే గురుగ్రామ్, ఇక్కడ నుండి అయితే బీహార్ కి అయితే వెళ్ళాలి. ఆ డిస్టెన్స్ వచ్చేసి 1200 kilometers. అండ్ ఈవిడ చేసిన పని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఈవిడ వాళ్ళ ఫాదర్ ని ఒక సైకిల్ పైన వెనకాల కూర్చోబెట్టుకొని మరి ఆ ఇంజురీని క్యూర్ చేపించడానికి హాస్పిటల్ కి వెళ్ళడానికి, వాళ్ళ ఫాదర్ ని కాపాడుకోవడానికి 1200 kilometers పైన సైకిల్ పైన తీసుకొని వెళ్ళింది. అసలు ఇది ఇంపాసిబుల్, ఎందుకంటే 1200 kilometers కేవలం ఒక సైకిల్ పైన తీసుకెళ్లడం అంటే ఎవ్వరితోని కాదు. అలాంటి ఈవిడ 1200 kilometers వాళ్ళ ఫాదర్ ని వెనకాల ఎక్కించుకొని ఆ వేడికి అండ్ ఆ చిన్న బైసైకిల్ పైన వాళ్ళ ఫాదర్ ని అయితే తీసుకెళ్లడం జరిగింది. అసలు ట్రాన్స్పోర్టేషన్ లేదు, అసలు పైసలు లేకపోవడంతో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళ ఫాదర్ ని అయితే సేవ్ చేసుకోవడం జరిగింది. ఈవిడ గురుగ్రామ్ నుండి బీహార్ వరకు 1200 kilometers వాళ్ళ ఫాదర్ ని సేవ్ చేసుకోవడానికి సైకిల్ అయితే తొక్కింది. ఈవిడ ఒక మదర్ కాకపోవచ్చు, కానీ ఆ ఇంటెన్షన్ మాత్రం ఒక మదర్ లాగానే ఉంది. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ 2 స్టోరీస్ నా ఫేవరెట్ స్టోరీస్ అని చెప్పాను కదా. అందులో ఫస్ట్ స్టోరీ ఏంటి అంటే రాణి లక్ష్మీబాయి. ఈ స్టోరీ ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం అనుకుంటా అండ్ చాలా మందికి కూడా తెలుసు అనుకుంటా. ఇండియన్ రిబిలియన్ టైంలో 1857 ఆ టైంలో బ్రిటిషర్స్ అయితే ఈవిడ కోట పైన అయితే అటాక్ చేయడం జరిగింది. అండ్ ఝాన్సీ లక్ష్మీబాయికి అయితే ఒక కొడుకు కూడా ఉన్నాడు, దామోదర్ రావు. ఇతనైతే అప్పుడు 10 years old ఉండే. అండ్ ఆ కొడుకుని కాపాడుకోవడానికి వాళ్ళ కొడుకుని వెనకాల నడుము కట్టుకొని మరి బ్రిటిషర్స్ తోని యుద్ధం చేయడం జరిగింది. అండ్ రాణి లక్ష్మీబాయి యొక్క స్టోరీ కూడా, హిస్టరీ కూడా చాలా బాగుంటుంది అనమాట. బట్ ఆ ఇంటెన్షన్ చూడండి, వాళ్ళ కొడుకుని
కాపాడుతూ బ్రిటిషర్స్ తో యుద్ధం చేస్తూ ఆవిడ కోటని కాపాడుతుంది అండ్ అలానే వాళ్ళ కొడుకును కూడా కాపాడుతుంది. వాళ్ళ కొడుకు అప్పుడు 10 years ఉండే, కానీ పిక్చర్స్ లో ఇమేజెస్ లో చిన్న పిల్లలాగా చూపెడతాడు కదా, మరి అంత చిన్న లేకుండే 10 years అయితే ఉండే. అలాంటి ఏజ్ లో వాళ్ళ కొడుకుని అయితే ఎంకల నడుము కట్టుకొని యుద్ధం అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఇది. అండ్ లాస్ట్ స్టోరీ, దిస్ ఇస్ మై ఫేవరెట్ స్టోరీ. ఎవరి స్టోరీయో కాదు, మై మదర్ స్టోరీ. సో పెద్ద మూమెంట్స్ ఏం లేవు, బట్ నాకు ఇష్టమైన మూమెంట్స్ ఏంటివి అంటే మా మదర్ తోని ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ లో రాని ఎవరైనా ఎవరు అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ మదర్ పేరు చెప్తారు కదా. సో నేను కూడా అందులోనే ఒకడిని. నాకు కూడా మా మదర్ క్వీన్ అన్నమాట. ఎందుకంటే ఎవరు లేని రోజుల్లో తను సపోర్ట్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ ని కూడా తను చేసే ఆ సపోర్ట్ వల్లనే. యాక్చువల్లీ నాకు ఇష్టమైన మూమెంట్ ఏంటిది అంటే ఈ జర్నీలో మా మదర్ తోని 10th ఎగ్జామ్స్ టైంలో నేను వీడియోస్ తీస్తుండే, బట్ మా ఇంట్లో అందరు తిడుతుండే అనమాట, 10th ఎగ్జామ్స్ పెట్టుకొని వీడియోస్ ఎందుకు తీస్తున్నాను. బట్ మా మదర్ మాత్రం చెయ్యి, ఏం కాదు, నీకు వస్తాయి మార్క్స్, ఆ కాన్ఫిడెన్స్ తో అయితే ఉండే అనమాట. ఇంకా ఆ ట్రస్ట్ అయితే నా పైన ఉండే అండ్ ఇప్పటికి కూడా అదే ట్రస్ట్ ఉంటుంది, అదే కాన్ఫిడెన్స్ ఉంటుంది నా పైన. అందుకే నాకు ఇది చాలా స్వీటెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది, బట్ నేను టెన్షన్ లేకుండా రాసిన అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మై మదర్. ఆమె ఇచ్చిన ఆ హోప్ వల్లనే ఏం కాదు, నువ్వు రాస్తావు, నువ్వు వచ్చు, నువ్వు చదవగలుగుతావు అని ఆ కాన్ఫిడెన్స్ తోనైతే నేను ఈజీగా ఎగ్జామ్ ని కూడా ఈజీగా పాస్ అయిపోయినా. సో ఇదే అనమాట నాకు ఇష్టమైన ఫేవరెట్ స్టోరీ. ఎన్నో ఉన్నాయి చెప్పడానికి మా మదర్ గురించి, బట్ అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే ఒక డాక్యుమెంటరీ అవుతుంది. అండ్ నేను అన్ని కూడా షార్ట్ ఫామ్ లో అయితే చెప్పడం జరిగింది, ఎందుకంటే మదర్స్ డే రోజు కాబట్టి సడన్ గా ఈ వీడియో అయితే ప్లాన్ చేయడం జరిగింది. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి అండ్ మీ మదర్ తో మీకున్న స్వీట్ మెమోరీస్ ని కూడా కమెంట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.